For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి డాక్టర్ రాధిక లెళ్ళ మీకోసం శివకావాణిని తెలియజేస్తున్నారు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ సదాకాలికంగా అనారోగ్యంగా తగ్గిపోవాలి అని చెప్పి అందరూ కూడా ఎందుకు అనుకుంటున్నారు, మరి దానికి నేనేం చేయాలి, ఇప్పుడు శరీరంతో పాటు ఆత్మకు కూడా అసలు ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్న విషయము ఇక్కడ మనకి క్లియర్గా 29/12/81 అవ్యక్త మురిలో చెప్పడం జరిగింది. ఇక్కడ మనం అందరం కూడా ఏం ఆలోచిస్తామండి, సదాకాలికంగా అనారోగ్యం తగ్గిపోవాలి, చాలా త్వరగా తగ్గిపోవాలి, మళ్ళీ రాకూడదని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ట్రీట్మెంట్స్ చేస్తున్నప్పుడు నా దగ్గరికి పేషెంట్స్ ఎలా వస్తున్నారు అంటే, ఇప్పటికిప్పుడే తగ్గిపోవాలి అంటే ఫస్ట్ సిట్టింగ్లోనే యాక్యుపంక్చర్ చేయగానే ట్రీట్మెంట్ చేసిన వెంటనే ఆ వ్యాధి ఎంత దీర్ఘకాలికమైనా సరే తగ్గిపోవాలి, మళ్ళీ రాకూడదు అనుకుంటున్నారండి. ఇలాంటి క్వశ్చన్స్ అడిగిన వాళ్ళకి నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మన కర్మల అనుసారంగా మన అనారోగ్యం వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. కర్మ సిద్ధాంతం అన్నది ఒకటి ఉంది అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. మరి మనం చేసిన కర్మలో ఎవరు అనుభవించాలని మనమే కదా. అందుగురించే ఈ రోజుల్లో అనారోగ్యాలు ఎక్కువైనాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోండి. మరి దాని నుంచి నేను ఎలా ఉపశమనం పొందుతాను అని అంటే, దానికి మనం అందరం కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారటమే. అంటే రుహానీ యూనివర్సిటీ కమ్ హాస్పిటల్స్ని పరమాత్మ మన కోసం తయారు చేసి ఉంచారు. మనం అందరం కూడా ఆ హాస్పిటల్లో స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా తయారైపోయి మనల్ని మనం కాపాడుకోవడం తప్ప వేరే మార్గం అయితే ప్రస్తుత సమయంలో లేదు. సమయం సమీపంగా వచ్చింది. అందుగురించి మీ అందరి కోసం నేను ఇక్కడ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ సైట్ని ఆల్రెడీ నేను తయారు చేశాను. మీ అందరికీ కూడా చెప్తున్నాను, ముందు వీడియోస్లో కూడా చెప్తూ వస్తున్నాను. ఈ సైట్ని ఆధారంగా చేసుకుని మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండండి. ప్రతి ఒక్కరు కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా మారాలి. ఇప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళినంత మాత్రాన్న, శరీరానికి ట్రీట్మెంట్ చేసినంత మాత్రాన్న ఇంక మళ్ళీ మాకు ఆ వ్యాధి రాదు అని అనుకోకుండా, ఫస్ట్ మీ సోల్ అంటే మీ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి జీవాత్మకు మనం ట్రీట్మెంట్ ఇవ్వాలండి. ఆ ట్రీట్మెంట్ ఏ విధంగా ఇవ్వాలి అని తెలుసుకోవాలనుకుంటే మీరు ప్రజాపిత ఈశ్వర్య విశ్వవిద్యాలయాలకి వెళ్ళవలసిందే. అంటే మీకు మీరు స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారాల్సిందే. నాకు వైద్యం కావాలి, నాకు ఆత్మిక వైద్యం కావాలనుకున్న వాళ్ళందరూ కూడా రుహానీ యూనివర్సిటీ కమ్ హాస్పిటల్కి రావాల్సిందే. అంటే మీ ఇంటిని మీరు రుహానీ యూనివర్సిటీ కమ్ హాస్పిటల్గా తయారు చేసుకోవాలి. దానికి ఆధారంగానే మీకు ఈ సైట్ లింక్ అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీకు ఇంకా అప్లోడ్ చేస్తున్నాను ఇంకా సైట్ది, మీరు అందరూ కూడా చూసుకోండి. www.spiritualselfdoctor.com అని చెప్పి మీరు గూగుల్లో సర్చ్ చేస్తే ఆటోమేటిక్గా సైట్ ఓపెన్ అవుతుంది. అబౌట్లో, సర్వీస్లో, హోమ్లో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటండి, నా యొక్క స్థితిని నేను పెంచుకోవడం వల్ల నా శరీర అవయవాలన్నిటిని కూడా అంటే సమస్యలన్నింటినీ కూడా నియంత్రణకు తీసుకురాగలను. అంటే ఏంటి, ఇప్పుడు బీపీ వచ్చేసింది, బీపీని నేను కంట్రోల్ చేసుకోవాలి అని అనడానికి నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మను అని చెప్పి అనుకుంటూ ఉండాలండి. ప్రేమ అనే గుణాన్ని ఎప్పుడైతే నా జీవాత్మలో నేను నింపుకున్నానో ఆటోమేటిక్గా హార్ట్కి సంబంధించిన సమస్యలు కానీ, బీపీకి సంబంధించిన సమస్యలు కానీ కంట్రోల్కి వస్తాయి. అంతేకాకుండా మీరు లలిత సహస్రనామం కూడా చేసుకోవచ్చు. ఓం శ్రీ అనాహితాబ్జ నిలయాయ నమః అన్న లలిత సహస్రనామాన్ని చేసుకున్న సేమ్ రిజల్ట్ వస్తుందండి. నేను భగవంతుని నమ్మననుకున్న వాళ్ళు యం అన్న శబ్దం చేయండి. యం. ఇవన్నీ ఏంటంటే మీ ఆత్మలో పవర్ని పెంచుకుంటున్నారు. అంటే ఈ 3 మెథడ్స్ చెప్పాను. ఈ 3 మెథడ్స్లో మీరు చేయడం వల్ల మీ ఆత్మిక స్థితిలో పవర్ పెరిగింది. ఆ పవర్ పెరగడం వల్ల మీరు మీ యొక్క శరీర అవయవాల్ని నడిపించుకుంటున్నారు. అంటే ఏ డిసీజ్ అయితే ఉందో దాన్ని నియంత్రణకు తీసుకొస్తున్నారు. స్థూల వైద్యము అంటే ఇది సూక్ష్మంలో. ఇప్పుడు స్థూల వైద్యం అంటే ముద్రాస్ వస్తాయండి. ఓకే, ఇప్పుడు ముద్రాస్ మీకు చెప్పాను కదా, ఈ సైట్లో ఆల్రెడీ మీకు ముద్రాస్ అన్ని ఇచ్చాను. ఈ ముద్రాస్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అన్ని క్లియర్గా ఉంటాయి. ఇక్కడ నుంచి చూసుకుని చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ముద్ర అన్నది చెయ్యొచ్చు. స్థూల వైద్యం అంటే మీ శరీరానికి సంబంధించింది అనమాట. అంటే ఇలాగా వేళ్ళు ఇలా పెట్టుకుని కూర్చోవచ్చు. ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను కదా, ఇది ఇలా పెట్టి చేస్తూ ఉండండి. ఎవరికి ఏం డౌట్ వచ్చినా కూడా మీరు ఫాలో అవ్వాల్సింది ఫాలో ఫాదర్, పరమాత్మని ఫాలో అవ్వండి. అందరూ కూడా పరమాత్మ యొక్క స్నేహి హస్తాన్ని అందుకోండి.
స్నేహి హస్తాన్ని అందుకుని మీరందరూ చేయాల్సింది ఏంటంటే స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా మారటం కోసం ఈ సైట్ని ఆధారంగా చేసుకోండి. మీకు ఇంకా ఏమన్నా ఎక్కువ వివరాలు తెలియాలి అనుకుంటే, అసలు రుహానీ యూనివర్సిటీ కమ్ హాస్పిటల్ ఏంటి, ఈ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా ఎందుకు మారాలి అనుకుంటే, మీకు నియర్ బై ఉన్న ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారి సెంటర్స్ని సంప్రదించండి. ఈ సైట్ ఆధారం చేసుకోండి. వాళ్ళకు కూడా కొంతవరకు ఈ సైట్లో ఉన్న విషయాలు తెలియవు. కాబట్టి మీరు ఈ సైట్ ఆధారంగా చేసుకుని మీకున్న డిసీజ్ గురించి అక్కడికి వెళ్ళి అక్కడ చెప్పిన ఆ స్వమాన్ పరంగా మీరు ఈ యోగం చేసుకుంటే ఆ రిజల్ట్ ఏంటన్నది మీకే అర్థమవుతుందండి. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అండి. ఏదో ఒక రోజు కూర్చుని అనేసుకుంటే కాదు, నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మ అని చెప్పేసి ఒకసారి అనుకుంటే కాదండి. దాన్ని ఎలా నా శరీరం మీద నేను ఎలా అప్లై చేసుకోవాలి, నా ఆత్మలు ఎలా పవర్ పెంచుకోవాలి అంటే డైలీ మీరు ప్రాక్టీస్ చేసిన దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చాలామంది సమస్యల్లో ఇరుక్కుని ఉన్నారు. మీ డబ్బులన్నీ కూడా ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా ఫస్ట్ మీ ఆత్మలో పవర్ పెంచుకుంటే అసలు ఏం జరుగుతుంది అన్నది ఒక్కసారి మీ మీద మీరే ప్రయోగం చేసుకోండి.